రోవర్ల కొరతతో మందకోడిగా భూముల రీసర్వే. రోవర్ల కొరత కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే ప్రక్రియ మందకోడిగా సాగుతుంది. మరమ్మతులకు గురైన రోవర్లను బాగు చేసేందుకు నిధుల కొరత వెంటాడుతూ ఉంది. వీటిని పంపిణీ చేసిన సంస్థలకు 2 ఏళ్ల నుంచి సుమారు 60 కోట్ల మేర బిల్లులు చెల్లించలేదు. దీంతో ఆయా సంస్థలు రోవర్లకు మరమ్మతులు చేసేందుకు ముందుకు రావటం లేదు. వారంటీ ఉన్నా కూడా పట్టించుకోవడం లేదు. దీనివల్ల రీసర్వేకు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. భూముల మూలాలను గుర్తించడంలో రోవర్ల పాత్ర కీలకం అన్నమాట. రాష్ట్రంలో సుమారు 3,500 వరకు రోవర్లు ఉండగా అందులో 40% పైగా పనిచేయటం లేదు. వైకాపా హయాంలో వేర్వేరు సంస్థల నుంచి వీటిని కొనుగోలు చేశారు. చాలా కాలం అవుతున్నందున అవి మొరాయిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గ్రామాల్లో రీసర్వే కార్యకలాపాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. బడ్జెట్లో కేటాయింపులు లేనట్టే. కూటమి అధికారులకు వచ్చిన తర్వాత తక్కువ భూములు ఉన్న గ్రామాల్లో రీసర్వేకు మళ్ళీ ప్రారంభించింది. ఇది ముగింపు దశలో ఉన్నందున మళ్ళీ విడత కింద ఎక్కువ భూ విస్తీర్ణం కలిగిన మరికొన్ని గ్రామాల్లో ప్రక్రియ చేపట్టేందుకు సర్వే శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలో రోవర్ల కొరత తీవ్రంగా ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే కార్యకలాపాలు మందగించాయి. అవసరాలకు తగ్గట్టు రోవర్లను గ్రామాలకు తరలించడం కష్టమవుతుంది. మరోవైపు 2025-26 బడ్జెట్లో రీసర్వే పరికరాల నిర్వహణకు సంబంధించి కేటాయించిన మొత్తం స్వల్పంగా ఉంది. అవి రీసర్వే అవసరాలకు ఏమాత్రం సరిపోవు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక శాఖ అధికారులు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లింపునకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగైతేనే మళ్ళీ భూముల రీసర్వే అయితే ఊపందుకుంటుంది. లేదంటే ఏపీలో భూముల రీసర్వే అనేది ఊపందుకోదనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని